ఆశీర్వాదకరమైన రెండవ పస్కా వచ్చి ఉన్నది. ఈరోజు రండి రెండవ పస్కా అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యంను కలిసి అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం. ఈరోజు పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా రెండవ నెల 14వ దినము. మొదటి పస్కా పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెలలో ఆచరించబడెను. ప్రతి పండుగ సంవత్సరమునకు ఒక్కసారి నిర్వహించబడును. కానీ అన్ని పండుగలలో సంవత్సరమునకు 2 మారులు పస్కను ఆచరించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మొదటి నెలలో పస్కను ఆచరించలేకపోయిన వారు రెండవ నెలలో పస్కను ఆచరించేలా అనుమతించబడటం పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడలేదా? అయితే ఈరోజు మనం ఎందుకు రెండవ పస్కను ఆచరిస్తున్నాము? మనం మోషే కాలానికి వెళ్ళి పరిశీలించినట్లయితే 3500 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు ఐగుప్తు నేల నుండి విడుదల పొందినప్పుడు దేవుడు ఐగుప్తీయులు మరియు ఇశ్రాయేలుల ఇరువురికి పస్కను ఆచరించే అవకాశాన్ని ఇవ్వటం మనం చూడవచ్చు. ఐగుప్తీయులు పస్క పండుగను ఆచరించలేదు. మరో పక్కన ఇశ్రాయేలీయులు దేవుని చిత్తాన్ని గైకొని పస్కను పరిశుద్ధంగా ఆచరించారు. ఫలితంగా దేవుడు ఐగుప్తు ప్రజలందరిపైకి భయంకరమైన తెగుళ్లను రప్పించారు. ఐగుప్తు అంతటా ప్రతి ఒక్క ఇల్లు ఈ భయంకరమైన తెగులు బారిన పడెను. మరియు తమ జ్యేష్ఠత్వపు కుమారుని కోల్పోని ఏ ఇల్లు కూడా లేకుండెను. ఏమైనా దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగానే ఒక హెచ్చరిక ఇచ్చారు. మరియు గొర్రె పిల్లలను వధించి వారి ఇళ్ల ద్వారబంధములపై ఆ రక్తంను పుయ్యవలసిందిగా వారిని ఆజ్ఞాపించారు. తద్వారా ఆ రక్తము వారు పస్కను ఆచరించారని నిరూపించిన ఒక గుర్తుగా ఉండగలిగాను. దాని కట్టడాల ప్రకారంగా పస్కను ఆచరించిన ఏ ఇశ్రాయేలు కుటుంబాలపైకి ఆ తెగులు రాలేదు. కానీ పస్కను నిర్లక్ష్యపరిచిన ప్రతి ఒక్క ఐగుప్తు కుటుంబం పైకి గొప్ప తెగులు వచ్చెను. ఫలితంగా ఆ తెగుల నుండి ఎవ్వరూ మినహాయించబడలేదు. 3500 సంవత్సరాల క్రితము పస్కను ఆచరించిన దేవుని ప్రజలందరూ ఐగుప్తు నేల అంతటిపైకి వచ్చిన తెగుళ్లను తప్పించుకొని దేవుని చేత సంరక్షించబడెను. అదేవిధంగా దేవుడు ఈ యుగంలో కూడా మనలను వినాశనం నుండి రక్షించే ఒక గుర్తుగా పస్కను మనకు అనుమతించారు. మనం వినాశనముల నుండి రక్షించబడమే కాక పస్కను ఆచరించే వారి కోసం యేసు ఏ ఇతర ఆశీర్వాదాలను వాగ్దానం చేశారు? మానవులుగా మనం నిత్యం జీవించలేము. ఇది మనం పరలోక రాజ్యంలో పాపం చేసి ఈ భూమిపైకి తోసివేయబడిన కారణం వల్ల కాదా? కాబట్టి మనము మరణంతో చెల్లించవలసిన పరలోకంలో మనం చేసిన పాపములన్నిటినీ క్షమించుటకు దేవుడి భూమిపైకి ఒక ధర్మశాస్త్రమును స్థాపించారు. ఈ ధర్మశాస్త్రమే మనం ఈరోజు ఆచరిస్తున్న పస్కా పండుగ. పస్కా ద్వారా దేవుని చేత మనకు పాపక్షమాపణ యొక్క గొప్ప ఆశీర్వాదము మరియు పరలోక రాజ్యంలో నిత్య జీవపు వాగ్దానం అనుగ్రహించబడెను. ఇది మాత్రమే కాదు, దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరం మరియు అమూల్యమైన రక్తంను పొందుకోవడం ద్వారా మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మారుదుము. ఈరోజు మనము ఆచరిస్తున్న పస్కలో దేవుడు ఈ అద్భుతమైన విలువైన వాగ్దానంను ఉంచారు. పస్కలో ఈ గొప్ప వాగ్దానములు కలిగి ఉన్నందున కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణం వల్ల మొదటి నెలలో పస్కను ఆచరించడంలో విఫలమైన వారికి రెండవ నెలలో పస్కను ఆచరించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. ఏమైనా ఈ రెండవ పస్కను ఆచరించటంలో విఫలమైన వారు దేవుని ప్రజల నుండి పూర్తిగా కొట్టివేయబడునని పాత నిబంధన ధర్మశాస్త్రం వివరిస్తున్నది. ఈ ధర్మశాస్త్రము మనుషుల చేత చేయబడలేదు, కానీ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని చేత స్థాపించబడినది. మన రక్షణ నిమిత్తం ఇది ప్రాథమిక సత్యము. పస్కా ద్వారా మనము దేవుని పిల్లలుగా మారి నిత్య జీవపు ఆశీర్వాదంను పొందుకొని పరలోక రాజ్యంలో మనము చేసిన పాపములన్నీ క్షమించబడునని మరియు మనము చివరి వినాశనములన్నిటినీ తప్పించుకోగలిగినట్లుగా మన నొస్సలపై ముద్రను కూడా పొందేద్దామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని వాగ్దానం ఇది. రండి ఈ వాగ్దానములు పస్కలో కలిగి ఉన్నాయని పరిశుద్ధ గ్రంథంలో నిర్ధారించుకుందాం.
మొదటగా రండి సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో రెండో పస్క యొక్క అర్థాన్ని కనుగొందాం. 9వ అధ్యాయము 1వ వచనం ఇలా సెలవిస్తున్నది. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సినాయి అరణ్యమందు మోషేకి ఇలా సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు పస్క పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. నియామక సమయము పరిశుద్ధ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల 14వ దినము, సౌర క్యాలెండర్ ప్రకారంగా ఇది మార్చ్ మరియు ఏప్రిల్ మధ్యలో వస్తుంది. ఇశ్రాయేలు పస్క పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడాలను బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని కాబట్టి మోషే పస్క పండుగను ఆచరించవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సినాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్క పండుగ సామాగ్రి సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్క పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటకు వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండానట్లు ఎలా అడ్డగింపబడితిమని అడగగా మోషే నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్క పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరనాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక ఎముకనైనను విరవవలదు. పస్క పండుగ విషయమైన కట్టడాలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కను ఆచరించటం మానిన ఎడల ఆ మనుషుడు తన జనుల నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు కనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కను ఆచరింపగోరినప్పుడు అతడు పస్క కట్టడా చెప్పున దాని విధిని బట్టి దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడా ఉండవలెను. ఇక్కడ సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో మోషే దేవుని కొన్ని అనివార్యమైన పరిస్థితుల వలన మొదటి నెలలో పస్కను ఆచరించలేకపోయిన ప్రజలున్నారు. వారేమి చేయవలెను అని అడిగాను. అప్పుడు దేవుడు అతనికి సమాధానం ఇచ్చారు. మొదటి నెల 14వ దినమందు పస్కను ఆచరించలేకపోయిన వారికి 1 నెల కృపాకాలం ఇవ్వబడెను. దేవుడు వారికి 2వ నెల 14వ దినమందు 2వ పస్కను ఆచరించే అవకాశాన్ని ఇచ్చారు. తండ్రి మరియు తల్లి మనకు కృపను అనుగ్రహించినందువల్ల మనం పస్కను ఆచరించవలెను. తద్వారా మనం పరలోక ప్రజలుగా మన పౌరసత్వాన్ని కోల్పోకూడదు. అలా చేయటంలో విఫలమయ్యేవారు చివరకు తన ప్రజల నుండి కొట్టివేయబడనని దేవుడు సెలవిస్తున్నారు. అనగా వారికి దేవునితో పాలు లేదని దీని అర్థం. ముందు మనము రక్షణ లేక పరలోకం పట్ల ఏ ఆశను కలిగి ఉండలేకపోయాము. ఏమైనా దేవుడు మన ఆత్మలన్నిటినీ నిత్య నరకం నుండి వెనుతిరిగేలా చేసి మనము ఈ రోజు ఆచరిస్తున్న ఈ పరిశుద్ధ పండుగ ద్వారా మనలను పరలోక రాజ్యము దిశగా నడిపించేలా అనుమతించారు. కాబట్టి మనమందరము దేవునికి ఆయన కృప పట్ల మరొక్కసారి కృతజ్ఞతలు చెల్లించవలెను. అయితే రండి నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం వద్దకు మళ్ళీ దేవుని నిబంధన వాక్యములను చూద్దాం. 12వ అధ్యాయము 11వ వచనం ఇలా సెలవిస్తున్నది. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రెలు చేత పట్టుకొని త్వరపరచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. పాత నిబంధనలో ఒక గొర్రెపిల్ల గాని లేక ఒక మేకను గాని దేవునికి బలి అర్పణగా వాటి రక్తాన్ని చిందించి అవి వధించబడేవి. ఏమైనా క్రొత్త నిబంధనలో దేవుడు కట్టడాను మార్చినందున మనము రొట్టె మరియు ద్రాక్షరసంతో పస్కను ఆచరిస్తాము కదా. రండి 12వ అధ్యాయము 11వ వచనం మరలా చూద్దాం. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తెచ్చెను.
నేను యెహోవాను, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తంను చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. ఇశ్రాయేలీయులు పస్కా గొర్రెపిల్లను వధించి ఇంటి పైకమ్మ మీదను ఇంటి దారబంధములపై వాటి రక్తం ఉంచారు. ఈ రక్తం గుర్తుగా ఉండును. మరియు నేను ఆ రక్తంను చూసినప్పుడు దాని దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశంను పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగుళ్ళు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు అది ఏ విధమైన కట్టడ? నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ఇక్కడ మనము పస్కను ఆచరించే షరతుపై ఆయన వాగ్దానం యొక్క చెల్లుబాటు కొనసాగుతుందని దేవుడు మనకు బోధిస్తున్నారు. ఈ విధంగా పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పస్కను ఆచరించారు. ఏమైనా రండి మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం వద్దకు మళ్ళటం ద్వారా క్రొత్త నిబంధన యుగంలో మనం ఎలా పస్కను ఆచరించగలమో చూద్దాం. 26వ అధ్యాయము 17వ వచనం ఇలా సెలవిస్తున్నది. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోర్చున్నామని అడిగిరి. దీనిని పస్కా అని పిలుస్తారు. ఎందుకనగా వినాశనములు మనలను దాటిపోవునని దీని అర్థం. పస్కా పండుగ యొక్క పేరు ఏదో దాటిపోవుననే విషయాన్ని సూచిస్తుంది. అది వినాశనములు మనలను దాటిపోతాయి. రండి 18వ వచనంతో కొనసాగిద్దాం. ఇది ఇలా సెలవిస్తున్నది. అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కను సిద్ధపరిచిరి. రండి యేసు మరియు తన శిష్యులు పస్కను ఎలా ఆచరించారో చూచుటకు 26వ వచనం వద్దకు మలుదాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఈ గిన్నె పస్కా ద్రాక్షరసంను కలిగి ఉన్నది. ఇది నా రక్తము, అనగా పస్కా ద్రాక్షరసము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పస్కా రొట్టె తీసుకొని యేసు ఇది నా శరీరం అని చెప్పారు. మరియు పస్కా ద్రాక్షరసంను తీసుకొని ఆయన ఇది నా రక్తం అని చెప్పారు. ఇది క్రొత్త నిబంధన అని యేసు మనకు బోధించారు. రండి లూకా సువార్త 22వ అధ్యాయంలో మరి యొక్క దృశ్యాన్ని చూద్దాం. 22వ అధ్యాయము 7వ వచనం ఇలా సెలవిస్తున్నది. పస్కా పశువు వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. వారు మేము ఎక్కడ సిద్ధపరచగోర్చున్నావని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీలకుండా మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కను భుజించుటకు విడది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపొస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడైనా నేను శ్రమపడక మునపు యేసు మిక్కిలిగా ఏమి చేశాను, మీతో కూడా ఈ పస్కను భుజింపవలనని మిక్కిలి ఆశపడుతుని. యేసు పస్కను గైకొనుటకు మిక్కిలిగా ఎందుకు ఆశపడ్డారో కారణం కలదు. పస్కా లేకుండా ఆయన మన కొరకు మనలను తన ప్రియమైన పిల్లలుగా ముద్రించుటకు మార్గం లేకుండేను. మనము దేవుని పరిశుద్ధ శరీరంను ఆయన అమూల్యమైన రక్తంను స్వతంత్రించుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని పిల్లలుగా ఆయన కుమారులు కుమార్తెలుగా గుర్తించబడగలము. మనము యేసు నుండి ఈ వాగ్దానములన్నిటినీ పొందుకొనగలగటం పస్కా ద్వారా మాత్రమే సాధ్యము. అందుకనే ఆయన, నేను ఈ పస్కను భుజించుటకు మిక్కిలి ఆశపడితిని అని చెప్పారు. రండి 19వ వచనంతో కొనసాగిద్దాం. ఇదిలా సెలవిస్తున్నది. పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. పస్కా రొట్టెకు సంబంధించి యేసు దానిని ఆయన శరీరంగా సూచించారు. మరియు నేను మీకు నా శరీరం ఇచ్చుచున్నాను అని చెప్పారు.
నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని పస్కా ద్రాక్షరసంను కలిగి ఉన్న గిన్నెను ఆయన తీసుకున్నారు. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. పస్కా రొట్టె అన్నది యేసుక్రీస్తు యొక్క శరీరము మరియు పస్కా ద్రాక్షరసం ఆయన అమూల్యమైన రక్తము. మనము పరలోకమందు పాపం చేసినందువల్ల మనం ఈ భూమిపైకి రావాల్సి వచ్చెను. ఏమైనా దేవుడు తన బలిదానం ద్వారా మనకు తన పరిశుద్ధ శరీరంను మరియు అమూల్యమైన రక్తంను అనుమతించారు. అంతేకాకుండా ఇది క్రొత్త నిబంధన అనే నిజం పట్ల యేసు మనలను మేల్కొల్పారు. మనము ఆయన బలిదానం ద్వారా క్రీస్తు యొక్క అమూల్యమైన శరీరాన్ని మరియు రక్తాన్ని పొందుకోనట్లయితే మనం ఎన్నటికీ పాపక్షమణ పొందుకోలేము మరియు మనము పరలోక గృహమైన పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళలేము. పస్కా లేకుండా మనం ఎన్నటికీ దేవుణ్ణి అబ్బా, తండ్రి మరియు తల్లి అని పిలవలేము. ఈరోజు మనం ఆచరిస్తున్న పస్కా అన్నది దేవుడు మనలను తన పరిశుద్ధ శరీరము తిననిచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తము తాగనివ్వడం ద్వారా తన యొక్క అమూల్యమైన పరలోక పిల్లలుగా క్రీస్తు మనలను ముద్రించి గుర్తించే ఒక వేడుక. పిల్లలు తప్పక తమ తల్లిదండ్రుల శరీరంను మరియు రక్తంను స్వతంత్రించుకొనవలెను. క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యం ద్వారా దేవుడు మనలను తన కుమారులు కుమార్తెలుగా మారేలా ఒక అమూల్యమైన నిబంధనను స్థాపించారు. దేవుడు మనకు నిత్య జీవంను, పాప క్షమాపణను మరియు వినాశనములు తప్పించుకునే ఒక గుర్తును కూడా అనుగ్రహించారు. ఈ వాగ్దానములన్నీ పస్కా ద్వారా ఇవ్వబడును. మనము మన నిత్య పరలోక గృహానికి తిరిగి వెళ్ళినప్పుడు అనేక ప్రజలు దేవుని వద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచించాము, దయ్యములను కూడా వెళ్ళగొట్టాము, మేము దేవుని విశ్వసిస్తాము అని చెప్పుదురు. ఏమైనా దేవుడు వారిలో ఒక్క విషయమైనా ఉందా అని నిర్ధారించును. వారు తమలో దేవుని శరీరం మరియు రక్తం కలిగి ఉన్నారా అని నిర్ధారించును. తమలో దేవుని శరీరం మరియు రక్తం కలిగి ఉన్నవారు తమ పిల్లలుగా మారేలా అనుమతించబడును. రండి దీని గురించి 2 కొరింథీయులు 6వ అధ్యాయంలో చదువుదాం. మనం ఈ బోధనలన్నిటినీ దేవుని నిబంధనగా అంగీకరించగలిగి వాటిని విశ్వాసంలోకి మళ్లించవలెను. రండి 2 కొరింథీయులు 6వ అధ్యాయము 17వ వచనం వద్దకు మల్లుదాం. ఇది ఇలా సెలవిస్తున్నది: కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, పవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకుందును. దేవుడు మీకు ఏమగును? మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని. దేవుడు మన తండ్రి, మనమైన కుమారులు మరియు కుమార్తెలము. ఏమైనా ఒక బిడ్డ అతని లేక ఆమె తల్లిదండ్రుల శరీరంను మరియు రక్తంను స్వతంత్రించుకొనవలెను. ఉదాహరణకు, మీ తల్లిదండ్రులు ఎవరో మీరు ఎరగనట్లయితే మీరు మీ రక్తం నుంచి మీ డిఎన్ఏను లేక మీ శరీరం యొక్క ఇతర అవయవాలను పరీక్షించవలెను. అప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరో మీరు నిశ్చయంగా తెలుసుకోగలరు. ఎందుకనగా తల్లిదండ్రుల శరీరం మరియు రక్తం తమ పిల్లలకు అందించబడుతుంది. ఈ దర్శనం ద్వారా యేసుక్రీస్తు మనతో ఒక నిబంధన చేశారు. పస్కా రొట్టె మరియు ద్రాక్షరసం ఆయన శరీరం మరియు ఆయన రక్తమని వివరించారు మరియు పస్కా ఆచరించువారు నా బిడ్డ అంటూ ముద్రించారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో పస్కను గైకొను వారికి నిత్యజీవం ఇవ్వడునని దేవుడు వాగ్దానం చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53లో ఇలా రాయబడెను: కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఇక్కడ మనుష్య కుమారుడు యేసును సూచించును. మనం ఎలా యేసు శరీరం తిని ఆయన రక్తంను తాగగలము? మనం ముందు మత్తాయి మరియు లూకా సువార్తలో చదివినట్లుగా క్రొత్త నిబంధన పస్కా ద్వారా యేసు మనలను తన శరీరం తిని తన రక్తంను తాగుటకు అనుమతించలేదా? 54వ వచనంలో ఇలా సెలవిస్తున్నది: నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. యేసు శరీరంను మరియు ఆయన రక్తంను సూచించే పస్కా రొట్టె మరియు ద్రాక్షరసంను మనం తిని తాగినప్పుడు మనం ఏమి కలిగి ఉందుము? మనము నిత్య జీవం కలిగి ఉందుము. అంత్య దినంన నేను వానిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది.
నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. 그 안에 거하나니 జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక 나를 నేను తండ్రి మూలంగా జీవించినట్లే 사는 것 నన్ను తినువాడు నా మూలంగా జీవించును. 같도 나로 인하여 살리라. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నను తిని చనిపోయినట్లు కాదు. ఈ ఆహారం తినువాడు అతడు ఎంతకాలం జీవించును? ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. 이런 పరలోక రాజ్యం అన్నది యేసు శరీరం తిని ఆయన రక్తంను త్రాగు ప్రజల కొరకు ఉన్నది. పరలోకమందు మరణము లేదు. ఈ రోజు పస్కా పండుగ అన్నది కేవలం ఒక వేడుక కాదు, కానీ దేవుని చేత మనకు ఇవ్వబడిన ఒక వాగ్దానము. ప్రతి ఒక్కరూ అన్ని పత్రాలు కాగితం యొక్క ముక్కలు. 만원권 지폐나 అది $10 పత్రమైనా లేక $1000 చెక్ అయినా లేక $10,000 యొక్క చెక్ అయినా ఇవి కాగితపు ముక్కలు. ఏమైనా దానిపై భిన్నమైన సంఖ్యలు రాయబడటం వల్ల ఆ కాగితపు ముక్కకు ఏమి జరుగును? 가치가 దాని విలువ మారుతుంది. 그렇지 అది నిజంగా కాదా? 어떤 ఒక కాగితపు ముక్క ఒక $1000గా మారుతుంది, మరియు మరి ఒక కాగితపు ముక్క $10,000గా మారుతుంది. 10 అనే సంఖ్య ఒక పాత్రంపై రాయబడినట్లయితే అది ఒక కాగితపు ముక్క అయినప్పటికీ 비록 한 장의 종이지만 మీరు $10 విలువ గల వస్తువులను కొనగలరు. 함께 있는 ఆ పత్రంలోని వాగ్దానం అది. ఆ విలువను కలిగి ఉన్నది ఆ కాగితం కాదు, కానీ దానికి ఆ విలువను ఇచ్చినది ఏమిటి? అందులో కలిగి ఉన్నది ఆ వాగ్దానం అది. ఒక యుద్ధం జరిగినట్లయితే లేక ఏదైనా అనుకోని విషయం జరిగినట్లయితే వాటికి జత చేయబడిన ఆ వాగ్దానములు ఆ పత్రాలకు ఇక ఇవ్వబడజాలవు. అప్పటి నుండి మనం కలిగి ఉన్న డబ్బు అంతా కాగితపు ముక్కలే తప్ప ఏమీ కావు. మీ వద్ద ఉన్న డబ్బు దానికోసం మనం కలిగి ఉన్న వాగ్దానములు ఇంకా చెల్లుబాటులో ఉన్నప్పుడే దాని విలువను నిలబెట్టుకోగలదు. అది నిజం కాదా? 우리가 ఈరోజు మనం తిని తాగే రొట్టె ముక్క మరియు గిన్నె ద్రాక్షరసము దేవుని వాగ్దానములు కలిగి ఉన్నది. 세종 예식 పాదములు కడిగే వేడుక కూడా దేవుని వాగ్దానం కలిగి ఉన్నది. 함께 있습니다. 언약이 అది ఒక రొట్టె ముక్క అయినప్పటికీ 한 조각의 떡이기 అది కేవలం సాధారణ రొట్టె కాదు, ఎందుకనగా అది నిబంధనను కలిగి ఉన్నది. 하신 생명의 떡이요. 하나님께서 అది దేవుని చేత వాగ్దానం చేయబడిన జీవపు రొట్టె, మరియు అది దేవుని చేత వాగ్దానం చేయబడిన క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరం. అది దేవుని గిన్నె ద్రాక్షరసం వల్లే మాత్రమే కనబడినను అది దేవుని వాగ్దానంను కలిగి ఉన్న నిబంధన యొక్క ద్రాక్షరసము. 때문에 కాబట్టి మనము మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగునప్పుడు మనం ఏమి కలిగి ఉందుము? 마지막 날 యేసు మీరు నిత్య జీవం గలవారు, అంత్య దినమున నేను మిమ్మల్ని లేపుదును అని చెప్పారు. 이런 귀한 ఈ రోజు మనం ఆచరిస్తున్న పస్కా అనున్నది ఈ అమూల్యమైన నిబంధనను కలిగి ఉన్న దినము. 그렇다면 అయితే లోకంలో అన్ని సంఘాలు ఈ పస్కను ఆచరిస్తున్నాయా? 교회는 그럼 다 వారు ఆచరించడం లేదు. ఎందుకలా? వారెందుకు దానిని ఆచరించడం లేదు? 지키지 않습니까? ఈ యుగంలో పస్కను ఎవరు మాత్రమే తీసుకురాగలరు? 가지고 오신다고 했습니까? 하나님 దేవుడు తప్ప ఎవ్వరు పస్కను తీసుకురాలేరు. ఇదంతా దేవుని చేత ఏర్పాటు చేయబడెను. దేవుడు క్రొత్త నిబంధన సత్యమును 1600 సంవత్సరాల పాటుగా దాచి ఉంచారు. తద్వారా అంత్యదినములలో దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు మనం ఆయనను గుర్తించగలము. 감춰두셨습니다. దేవుడు ఈ భూమిపై నేను మీకు క్రొత్త నిబంధన పస్క సత్యంను చాటించున్నప్పుడు 너희들 앞에 నేనే ఆయననని మీరు ఎరగవలెను అని చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్థాపించిన నిబంధన ఇదే. 언약해놓고 계십니다. రండి యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో దీనిని నిర్ధారించుకుందాం. 25వ అధ్యాయము 6వ వచనం ఇలా సెలవిస్తున్నది: ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి అగు యెహోవా సమస్త జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షరసంతో విందు చేయును, మూలుగు గల కొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. దేవుడు తాను మడ్డి మీదనున్న ద్రాక్షరసంతో నిర్మూలమైన ద్రాక్షరసంతో విందు చేయునని చెప్పారు. రండి 7వ వచనంతో కొనసాగిద్దాం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఈ విందు ద్వారా దేవుడు శాశ్వతంగా ఏమి మింగివేయును? మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. మరణాన్ని మింగివేసే విందును చేయునని దేవుడు వాగ్దానం చేశారు. మరణంను మరెన్నడూను ఉండకుండా మింగివేయటం అనగా ఆయన మనకు నిత్య జీవం ఇచ్చునని అర్థం. 아니겠습니까?
అనగా మనము యుగ యుగంలో జీవించదమని దీని అర్థం కాదా? అయితే దేవుడు ఎలా మరణాన్ని మరెన్నడూ ఉండకుండా మింగివేయును? మడ్డి మీద ఉన్న ద్రాక్షరసంతో ఆయన మరణాన్ని మింగివేయును. పరిశుద్ధ గ్రంథంలోని 66 గ్రంథాలలో ఏ నిబంధన ద్వారా దేవుడు మనకు నిత్య జీవం వాగ్దానం చేయును? 하면 어떤 절기입니까? అది ఏ పండుగ? ఎవరైతే మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగుదురో వారికి దేవుడు నిత్య జీవం ఇచ్చునని వాగ్దానం చేసే దినము మనం ఈ రోజు ఆచరిస్తున్న పస్కా పండుగయే. దేవుడు నేను భూమిపైకి వచ్చి వీటినంతా చేయనప్పుడు నేనే దేవుడనని తెలుసుకొనుడి అని చెప్పారు. 8వ వచనంలో దేవుని యొక్క ఈ వాక్యములను చూద్దాం. మరెన్నడూను ఉండకుండా మరణంను ఆయన మింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖముల మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినం నా జనులు ఇలాగనందురు, మడ్డి మీదనున్న ద్రాక్షరసంతో మరణంను మరెన్నడూను ఉండకుండా మింగివేయువారు ఎవరు? మరి యొక్క మాటలో జీవపు సత్యమైన పస్కతో జీవపు పండుగను నిర్వహించువారెవరు? ఇదిగో మనలను దేవుడు ఏమి చేయును? రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని ఉన్న మన యెహోవా ఈయనే. 그를 기다려 ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహిస్తాము. 즐거워하리라 할 것이며라고 했습니다. ప్రతి ఒక్కరు ఈ లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, 다만 కానీ వారు పస్కను ఆచరించరు. దేవుడు దీనిని పరిశుద్ధ గ్రంథంలో స్ఫటికం వల్లే స్పష్టపరిచినప్పటికీ వారు దీనిని ఆచరించరు. యేసు తాను పస్కను ఆచరించుటకు మిక్కిలి ఆశపడినని చెప్పారు. అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను, మిగిలి ఉన్న శిష్యులు మరియు తొలినాటి సంఘ పరిశుద్ధులందరూ పస్కను సానుకూలంగా ఆచరించారు. 절을 은혜롭게 다 지켰는데도 불구하고 అయినప్పటికీ ప్రపంచమంతటా గల ఈనాటి సంఘాలు దీనిని ఆచరించవు. 너무나도 ఇది నిజంగా ఆశ్చర్యకరం. 수 없는 일입니다. 자, 이 పస్కను గైకొనని వారికి దేవుడు ఏమి చేయునని చెప్పారు? 하나님께서 어찌하시겠다고 했습니까? రండి ఇబ్రీల గ్రంథం 10వ అధ్యాయము చదువుదాం. 10వ అధ్యాయము 26వ వచనం ఇలా సెలవిస్తున్నది. 우리가 మనము సత్యంను గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపవో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. 새 법을 ఎవడైనను మోషే ధర్మశాస్త్రంను నిరాకరించిన ఎడల 받지 못하고 죽었거든. 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపించుదురు. ఎట్లనగా దేవుని కుమారుని పాదములతో తొక్కి 언약의 피 తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తంను 6월절 మనలను పరిశుద్ధపరిచిన నిబంధన రక్తం ఏమిటి? 피를 అది క్రొత్త నిబంధన పస్క యొక్క ద్రాక్షరసం. 내 성령을 욕되게 하는 అపవిత్రమైనదిగా ఎంచి 자연히 받을 కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. 세우는 దేవుడు ఈ గిన్నె నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అని చెప్పారు. 에서는 언약 మత్తాయి సువార్తలో ఆయన ఇది నిబంధన రక్తం అంటూ పస్క ద్రాక్షరసంను ఇచ్చారు. 그것을 దీనిని అపరిశుద్ధంగా ఎంచిన వారు 형벌을 받는 것이 శిక్షించబడటం నిశ్చయమని పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తలు సెలవిస్తున్నారు. 오늘 이 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సియోన్లలో 2వ పస్క ఆచరించబడుచున్నది. 진행되고 있습니다. 마지막 చివరిగా 2వ తెసలోనికయలు 1వ అధ్యాయం చూద్దాం. 우리 하나님의 పస్క పునరుద్ధరించబడెను, 하나님께서 ఎందుకనగా దేవుడు వచ్చి ఉన్నారు 6월절이 మరియు దేవుని సంఘం పస్కాను ఆచరించును. 있습니다. 1వ అధ్యాయం 7వ వచనం ఇలా సెలవిస్తున్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజాలలో ప్రత్యక్షమై, దేవుడు అగ్నిజాలలో నుండి ఎప్పుడు ప్రత్యక్షమగును? ఆయన చివరి తీర్పు యొక్క సమయంలో ప్రత్యక్షమగును. సమయం వచ్చినప్పుడు దేవుడు ఏమి చేయును? దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ఆయన ప్రతిదండన చేయును. 하나님은 మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, 우리 주 예수의 복음을 శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. 를 주신다고 했습니다. 그렇다면 ఈరోజు పస్కను ఆచరించే మనలాంటి ప్రజలు ఉన్నారు, మరియు దానిని ఆచరించని ఇతర సంఘాలలోని ప్రజలు ఉన్నారు. 이것은 마치 ఇది కేవలం 3500 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు పస్కను ఆచరించగా ఐగుప్తులు పస్కను ఆచరించని విధంగా ఉన్నది. దేవుడు పస్కను ఆచరించని వారందరినీ వారి పైకి తెగుళ్లను పంపించి శిక్షించారు. 6월절 지킨 이 మరియు దానిని ఆచరించిన ఇశ్రాయేలు కుటుంబాలను రక్షించారు. 하나도 다치지 아니하고 జంతువులను మరియు వారి ఇళ్లలోని సమస్తంను కూడా రక్షించారు. 보호시켜 주셨습니다. 미국에 త్వరలోనే ఈ భూమిపైకి దేవుని యొక్క తీర్పు వచ్చును. 있게 될 것입니다.
성경이 그렇게 పరిశుద్ధ గ్రంథం ప్రవచిస్తున్నది ఇదే. 이럴 때 ఇది జరిగినప్పుడు వినాశనంలో నుండి తప్పించుకున్నట్టుకు మనము దేవుని ప్రజలమనే 또 하나님 సజీవమైన సాక్ష్యంగా పస్కా మాత్రమే గుర్తు అవుతుంది. 우리로 하여금 ఇదే మనలను నిత్య పరలోక రాజ్యంనకు మరియు రక్షణ వద్దకు నడిపించే దేవుని యొక్క అమూల్యమైన వాగ్దానము. 하나님의 약속이 될 것입니다. ఈరోజు దయచేసి దీనిని దృఢంగా విశ్వసించండి. మనం రొట్టె మరియు ద్రాక్షరసంలో పాలు పంచుకున్నప్పుడు దయచేసి నేను కేవలం ఒక రొట్టె ముక్కను తిని ఒక గిన్నెలో ద్రాక్షరసంను తాగుచున్నాను అని సాధారణంగా ఆలోచించకండి. బదులుగా మనం పాపక్షేపణ మరియు నిత్య జీవము యొక్క ఆశీర్వాదం మరియు వినాశనములను తప్పించుకునే ఆశీర్వాదం లాంటి దేవుని నిబంధనను చేపట్టుచున్నందున మనం అన్ని రకాల ఆశీర్వాదాలను పొందుకుంటున్నామని దయచేసి మనసులో ఉంచుకోండి. సీయోను యొక్క పిల్లలందరూ పస్కా ద్వారా దేవుని నుండి ఇతరమైన బహుమతులను పొందదారని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.